హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. బోనరా దేవుని కృపలో ఆయన దయలో వర్ధిల్లుతూ ముందుకు సాగుతున్నారా? దేవునిచ్చిన ఆశీర్వాదాలను అనుభవిస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సంతుష్టి సహితమైన భక్తి కలిగి బ్రతుకుతున్నారా? ఇంకా దేవునితో సంబంధం లేని స్థితిలోనే మిగిలిపోయారా? చూడండి, ఎన్ని ప్రసంగాలు మీరు విన్నా, ఎంతమంది దైవజనుల చేత ప్రార్థన చేయించుకున్నా, మీ అంతటా మీరు దేవునితో సహవాసం చేసే అనుభవం లేకపోతే ప్రయోజనం లేదండి. దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. యేసుక్రీస్తు అనేక ప్రబోధాలు చేసి ఉన్నాడు. ఆయన మంచి బోధకుడు. ఆయన బోధ ఉపమానాలతో ఉండేది. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకున్నట్లుగాను, ఆ వాక్యాన్ని విని గ్రహించినట్లుగాను ఆయన చక్కగా దేవుని సంగతులను, పారసంగతులను ప్రజలకు బోధించేవాడు. ఆయన అందించిన వర్తమానాల్లోని ఒక వర్తమానాన్ని ఈ రోజున మనం ధ్యానిద్దాం. ఈ లూకా సువార్త 8వ అధ్యాయం 4వ వచనములో, బహుజన సమూహములు కూడి ప్రతి పట్టణము నుండి ఆయన ఎద్దుకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లనెను. విత్తువాడు విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడి త్రొక్కబడను గనుక ఆకాశ పక్షులు వచ్చి వాటిని మింగివేశను. మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయాను. మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను. ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణిచివేశను. మరికొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి నూరంతలుగా ఫలించనను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పాను. ఇక్కడ ఒక సామాన్యమైన విత్తువాని ఉపమానాన్ని చూస్తున్నాం. ఒక విత్తువాడు విత్తనములు విత్తుటకు పొలంలోనికి వెళ్ళాడు. అతడు విత్తిన విత్తనాల్లో కొన్ని త్రోవ పక్కన పడి అక్కడ గట్టిగా నేల ఉన్నందున ఆ విత్తనం లోపలికి పోనందున ఆకాశ పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని పోయాను. మరికొన్ని రాతి నేలను పడెను. ఆ మన్ను లోతుగా లేనందున అవి మొలచెను కానీ సూర్యరశ్మి తగలగానే అవి ఎండి వాడిపోయాను. మరికొన్ని ముండ్ల పొదల్లో పడెను. ఆ ముండ్ల పొదలు కూడా పెరిగి ఈ విత్తనములను అణిచివేశను, ఈ మొక్కలను అణిచివేశను. మరికొన్ని మంచి నేలను పడెను. అవి 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలించను. వినుటకు చెవులు గలవాడు వినుగాక. మరి యేసుప్రభు చెప్పిన ఉపమానంలోని లోతైన భావాన్ని అందరూ అర్థం చేసుకోలేరు. వినాలి అనే మనసు కలిగిన వారు, ఇవి దేవుని మాటలు అని విశ్వసించిన వారు ఆయన మాటల సారాన్ని బహు సులభంగా గ్రహించగలుగుతారు. ఎందరో దేవుని వాక్యాన్ని వింటున్నారు కానీ అందరూ మేలు పొందటం లేదు. కారణం తెలుసా? ఆ వాక్యం వారి హృదయాల్లోనికి వెళ్ళటం లేదు.
మన దేశంలో అంటారు కదండి, ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తామని. అటువంటి తత్వంతోనే ఈ రోజున కాలక్షేపానికో సరదాగానో ఏదో కొన్ని మాటలు వినాలని వినటమో కానీ నిజంగా ఇది దేవుడు నాకు ఇచ్చిన మాట, ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, అవును నా బ్రతుకులో ఈ పాపం ఉన్నది కదా, ఈ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి, ఈ దురభ్యాసం ఉంది కదా, దీని నుంచి నేను విడుదల పొందాలి, ఈ బలహీనత నాలో ఉంది కదా, ఇది నేను సరిచేసుకోవాలి, అవును నేను మనుషులను నమ్ముతున్నాను కదా, దేవుణ్ణి నమ్మాలి అని వాక్యానికి అనుగుణంగా మీరు వాక్యాన్ని హృదయానికి అనునయించుకొని జీవితాన్ని దిద్దుకుంటే పరిపూర్ణులవుతారు, పవిత్రులవుతారు, పరిశుద్ధులవుతారు, ప్రభు సాక్షులుగా ఉంటారు, అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు. ఇక్కడ విత్తువాని ఉపమానాన్ని చెప్పినప్పుడు ఆ శిష్యులకే సరిగా అర్థం కాలేదు. కాబట్టి వారు తిరిగి వచ్చినప్పుడు ప్రభువును ఈ ఉపమానం యొక్క అర్థం ఏంటి అని మరలా అడిగి తెలుసుకున్నారు. చూడండి 11వ వచనంలో ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము. త్రోవ పక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి ఆ వాక్యం ఎత్తుకొని పోవును. త్రోవ పక్క నుండి వారు ఎవరంటే వారు విని నమ్మి రక్షించబడకుండా ఆకాశ పక్షులు వచ్చి అంటే అపవాది వచ్చి వారి హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతుంది. చూసారా, చాలామంది దేవుని వాక్యాన్ని వింటున్నట్టే ఉంటారు కానీ అది వారి హృదయంలో జ్వరబడక ముందే అపవాది వాటిని ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడు. ఎందుకు అపవాది నీ దగ్గరకు వస్తాడు? నీలో అపవిత్రత ఉన్నప్పుడే. నీవు దేవునికి దగ్గరగా ఉంటే అపవాదిని ఎదిరించగలుగుతావు, అది నీ వద్ద నుండి పారిపోతాడు. కానీ నీవు దేవునికి దూరమైనప్పుడు, పాపానికి సన్నిహితంగా ఉన్నప్పుడు, పాపానికి చోటిచ్చినప్పుడు సాతాను ఆధ్వర్యంలో నీవు ఉంటావు గనుక దేవుని వాక్యం ఫలించకుండా చేస్తాడు. చూడండి, సాధారణంగా త్రోవ దారి, అనేకులు నడిచిన దారిలో విత్తనం పడ్డప్పుడు అక్కడ లోపలికి వెళ్ళదు. ఆ విత్తనం పైపైనే ఉంటుంది కాబట్టి అది ఆకాశ పక్షులు వెంటనే దాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతాయి. అలాగే అనేకుల హృదయాలు పాపంతో కరడుగట్టుకుపోయి ఉన్నాయి. సాతాను అటు ఇటు తిరిగినట్లుగా మీ హృదయం దారిగా మళ్ళీపోయింది, సాతాను నిలయముగా మారిపోయింది. కాబట్టి మూర్ఖతతో ఉన్న, కఠినత్వంతో ఉన్న మీ హృదయానికి ఎంత వాక్యం ప్రబోధించినా అది అక్కడ మొలవటం లేదు, ఫలించటం లేదు. కారణం పడ్డ వెంటనే అపవాది ఎత్తుకొని పోతున్నాడు. ఈ వర్తమానాన్ని వింటున్న సహోదరుడా, నీ స్థితి అలాగా ఉన్నదా? గంటసేపు వాక్యం విన్నాక, అరగంట సేపు దేవుని వాక్యాన్ని వీక్షించాక నాకేమీ అర్థం కాలేదు, ఏం చెప్పారో నాకేం తెలీదు అనే స్థితిలో నీవు ఉంటే అపవాది నీ హృదయంలో వాక్యమును ఫలించకుండా చేస్తుంది అని గ్రహించు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, విందురని నేను ఎవరితో మాట్లాడేదను, వినుటకు తమ హృదయమును సిద్ధపరచుకున్నారు గనుక వారు వినలేకపోయిరి అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవుని వాక్యం వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. ప్రభువా నాతో మాట్లాడు అనే ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యాన్ని విన్నప్పుడు అది నీ హృదయంలో చొరబడుతుంది. అయిష్టంగా, నిర్లక్ష్యంగా నీవు దేవుని వాక్యాన్ని వింటున్నప్పటికీ ఎటువంటి ప్రతిఫలము నీకు దొరకదు. త్రోవ పక్కన పడిన వారు ఎవరనగా వారు వినుటబడుకు విందురు గాని వారు నమ్మి రక్షించబడకుండానట్లుగా అపవాది వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకొని పెడుతుంది. 2వ రకం నేలను చూడండి. రాతి నేల నుండి వారు ఎవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషంతో అంగీకరించేవారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలములో తొలగిపోదురు. వారు వినేటప్పుడు వాక్యాన్ని సంతోషంగా వింటారు. అవునవును, నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆహా దేవుడు ఎంత అద్భుతమైన వాడు, యేసుక్రీస్తు ఎంత గొప్పవాడు, నిజమే ఆయన రక్షకుడు, నిజమే నేను పాపిని, నేను రక్షించబడాలి అన్న ఆశతో, ఆత్రతతో, సంతోషంతో దేవుడు వాక్యం వింటారు. కానీ మన్ను లోతుగా లేనందున కొంచెము కాలము వారు బాగుంటారు, ఆ తరువాత వారు వాడిపోతారు, వారు ఎండిపోతారు. శోధన సమయం వచ్చేటప్పటికి ప్రభువును విడిచిపెట్టేస్తారు. చూడండి, మన భక్తి హృదయాంతరేంద్రియాల్లో నుంచి రావాలి. పై భక్తి కాదండి ప్రభు అయిన యేసుక్రీస్తు నేర్పించింది. ఆచార భక్తి కానే కాదు, కొన్ని అలవాట్లు పద్ధతులు మార్చుకోవటం మాత్రమే కాదు. హృదయాంతరేంద్రియాలలో నుండి ప్రభువును స్తుతించేవారిగా మనం ఉండాలి, ప్రభువును ఘనపరిచేవారిగా మనం ఉండాలి,
మన ప్రభువుకు మన హృదయ సింహాసనం మీద స్థలం ఇవ్వాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలదని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆ మోసకరమైన హృదయాన్ని మనం గ్రహించుకున్నట్లుగా వాక్యాన్ని విన్నప్పుడు మన హృదయాన్ని తవ్వుకోవాలి, పరిశీలించుకోవాలి. దేవుని వాక్యాన్ని విన్న తర్వాత, దేవా నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందుందేమో చూడు అని ప్రార్థించి నీ నిత్య మార్గంలో నడిపించు అని ఆయన వేడుకోవాలి. అంతేగాని వాక్యాన్ని సంతోషంగా అంగీకరించి బాగుందనుకొని వదిలిపెట్టేస్తే శోధన సమయంలో నీవు పడిపోతావు, నీవు వాడిపోతావు. అనేకుల హృదయాన్ని తవ్వుకోవట్లేదండి. మార్కు సువార్త 7:21 చూస్తే లోపల నుండి, అనగా మానవుని హృదయంలో నుండి దురాలోచనలు, ఒకసారి చూడండి. మార్కు సువార్త 7:21 లోపల నుండి, అనగా మనుష్యుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములను, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణయు, అహంభావముయు, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచుచున్నవి. మానవుని హృదయంలో ఎన్ని పాపాల మూట ఉందో చూడండి. మనం అనుకుంటాం పాపం బయట ఉందని, కానీ నీ హృదయం నిండా పాపము నిలిచి ఉంది. మానవుని హృదయం మోసకరమైనదిగా ఉంది, అది ఘోరమైన పాప వ్యాధితో నింపబడిందిగా ఉన్నది. మనం దేవుని వాక్యం వింటున్నప్పుడు పైన మనం మన హృదయాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నించడం కాదు, కానీ హృదయాంతరేంద్రియాలను పరిశీలించే దేవునికి మన హృదయాన్ని అప్పగించుకోవాలి. మన రహస్య పాపాలను, మన దాచబడిన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టాలి. పాపము రాయిలాగా మన హృదయాన్ని కఠినపరిచేస్తుంది. ఎన్ని రకాలైనటువంటి పాపములతో మానవుని హృదయం నిండిపోయి ఉందో చూడండి. దురాలోచనలు, అపవిత్రత, జారత్వం, దొంగతనములు, అబద్ధములు, రకరకాల నీచ గుణాలతో మనం నిండి ఉన్నాం. వాటన్నిటినీ ఒప్పుకొని ప్రభు సరదులో పశ్చాత్తాపడ్డప్పుడే, ఆయన రక్తంలో కడగబడినప్పుడే మన హృదయంలో దేవుని వాక్యం ఫలిస్తుంది. పై భక్తితో, పై సంబరంతో మనం దేవుణ్ణి వెంబడించామని చెప్పుకోవటం వల్ల ఎటువంటి ప్రయోజనమూ లేదు. మేలు కలిగినప్పుడు, అభివృద్ధి కలిగినప్పుడు, స్వస్థత కలిగినప్పుడు ప్రభువే క్రీస్తని, ప్రభువే దేవుడని ఆర్భాటం చేస్తున్నావు. అయితే ఒక శోధన వచ్చినప్పుడు, ఒక పోరాటం వచ్చినప్పుడు, ఒక శ్రమ వచ్చినప్పుడు నువ్వు వెంటనే ప్రభువును ఎరగనన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నావు. కాబట్టి రెండవ రకం నేల, రాతి నేల, అది గుండె కఠినమైపోయిన పరిస్థితిలో ఉంది. నీ మునుపెన్నడు దున్నని మీ బీటు భూములను దున్నుడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. బీటు భూమిని సాగు చేయకుండా విత్తనాలు వేస్తే అది ఫలించదండి. మానవుని హృదయం కూడా బీటుబారిపోయి ఉంది, ఘోరమైన వ్యాధితో మోసకరమైన స్థితిలో ఉంది. మన హృదయాన్ని సిద్ధపరచుకోకుండా దేవుని వాక్యం వినటం వల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు. మరి మూడవ నేల, ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను, ధనభోగము చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు. ఈ మూడో నేల ముండ్ల పొదలలో విత్తబడిన విత్తనమును పోలి ఉన్న నేల. ఎవరు వారు? వీరి హృదయంలో దేవుని వాక్యం పడింది, ఫలిస్తుంది. కానీ చుట్టూ ఉన్న ముళ్ళ పెదలు పెరిగివేయినందున ఈ విత్తనములతో పాటు ఆ ముళ్ళ పెదలు కూడా పెరుగుతూ ఉన్నవి. ఒక సమయం వచ్చేటప్పటికి ముళ్ళ పొదలు పెరిగి ఈ మొక్కలను అణిచివేస్తున్నాయి. ఐహిక విచారములు, ధనమోసము, ఈ జీవన సంబంధమైన వ్యాపారములు ముళ్ళ పొదలు లాంటివి. ఎంతోమంది దేవుని బిడ్డలైన తర్వాత కూడా ఇంకా ఈ జీవన సంబంధమైన వ్యాపారపు శైలిలోనే వారి జీవిత శైలిని ఉంచుకుంటారు. అవిశ్వాసులతో విజ్జోడుగా ఉంటారు. ధనం సంపాదించాలనే ఆతృత కలిగి ఉంటారు. ఐహిక విచారాలు, ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం సంపాదించుకుందామా అన్న ఆలోచనలతోటే ఉంటారు. ఎక్కువ దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమిస్తారు. దేవుని కంటే ఎక్కువగా మనుషులకు మర్యాదిస్తారు. వారి జీవితంలో దేవుని ప్రేమను ఎరుగున్నారు, కానీ దేవుని కంటే మనుషులను ఎక్కువ ప్రేమిస్తారు. దేవునికి మొదటి స్థానం ఇవ్వడానికి బదులు చివరి స్థానం ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఇటువంటి వారి జీవితాల్లో కొంతకాలం బాగుంటారేమో, కానీ ఒక సమయం వచ్చేటప్పటికి ఈ ముళ్ళ పొదలు వారి భక్తిని అణిచివేస్తాయని దేవుని వాక్యంలో చూస్తున్నాం. సహోదరుడా, నీవు భక్తిలో వర్ధిల్లుతున్నావా, అణిచివేయబడుతున్నావా? దేవుని మందిరానికి వెళ్ళడానికి కూడా సమయం లేనంతగా నీవు వ్యాపారం చేస్తున్నావే. నీవు వాక్యాన్ని, దేవుని సన్నిధిని అణిచివేసి నీ వ్యాపారానికి ప్రాముఖ్యత ఇస్తున్నావే. నీవు దేవుని బిడ్డవని ఎలా చెప్పగలవు? నా నీతిని, రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు ఇవన్నీ నీకు అనుగ్రహిస్తాను అంటే మొదటగా నీ ఇల్లు, నీ వాకిలి, నీ బిడ్డలు, నీ కుటుంబం, నీ బంధువులు, నీ స్నేహితులు,
నీ ఉద్యోగం, నీ అధికారులు అంటున్నావే కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్తకు, నీ కొరకు ప్రాణమిచ్చిన విమోచనకర్త అయిన ప్రభువుకు మొదటి స్థానం ఇవ్వటం లేదు కదా. అందుకని ఒకప్పుడు నీవు భక్తిగా ఉన్నావు, ఇప్పుడు అణిచివేయబడ్డావు, జారిపోయి ఉన్నావు, లొంగిపోయి ఉన్నావు సాతానికి. ఫలం లేని క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉంటున్నావు. జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అన్నట్టుగా నామకార్థమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నవే కానీ సారవంతమైన క్రైస్తవ విశ్వాస జీవితమును కలిగి జీవించలేకపోతున్నావు. ఏంటి నీ భక్తిని అణిచివేసేది? అది నీ ఉద్యోగమా, వ్యాపారమా, అది నీ కుటుంబమా, అది మరేదైనా దురభ్యాసమా, మరేదైనా పాపానికి చోటిచ్చావా, లోకాశ ధనాశకు చోటిచ్చావా, అది ఏదైనప్పటికీ సరే ఆ ముళ్ళ పొదలను పెరికి వేయకుండా దేవుని వాక్యంలో నువ్వు ఫలించాలంటే అది ఎంతమాత్రము జరుగుని పని. కనుక మన హృదయాన్ని పరిశీలించుకుందాం. మనల్ని అణిచివేసేటువంటి, మనల్ని నొక్కేసేటువంటి, మనకి బాధ కలుగు చేసేటువంటి ఈ ముళ్ళ పొదలు ఏంటివి? ముళ్ళ పొదలు ఎప్పుడు కూడా మనకి గగుర్పాటు కలుగు చేస్తూ ఉంటాయి, అవి ఇబ్బంది కలుగు చేస్తూ ఉంటాయి. నువ్వు స్వేచ్ఛగా దేవుడిని వెంబడించకుండా నీకు ఇబ్బంది కలుగు చేసేది ఏదైనా సరే దానిని విడిచిపెట్టవలసిన అవసరత, ఆ పాపం విషయమై పశ్చాత్తాపడవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. త్రోవ పక్కన పడిన వారు అసలు దేవుని వాక్యాన్ని వారి హృదయంలోనికి రానివ్వరు. ఆకాశ పక్షులు, అడ్డగా చీకటి శక్తులు, వాయుమండల అధిపతులు, దురాత్మల సమూహాలు ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోతున్నాయి కాబట్టి ఆ వ్యక్తిలో ఎటువంటి మార్పు కలుగని స్థితి ఉంటుంది. అయితే రాతిరాలను పడిన వారు పైపైన మన్నుంది కాబట్టి ఏదో చిన్న మొక్కలు మొలుస్తాయి, కానీ ఎండవేడివి రాగానే, సూర్యరశ్మి తగలగానే అవి వాడిపోతాయి. శోధన రాగానే వారు పడిపోతారు. ఎందుకంటే వారి హృదయాన్ని సరిచేసుకోలేదు, వారి హృదయాంతరేంద్రియాలలో ఉన్న పాపముల కొరకై పశ్చాత్తాపడలేదు, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి క్రీస్తుచ్చు నవీన స్వభావాన్ని ధరించలేదు. అందువల్ల వారి జీవితంలో అప్పుడప్పుడు సంతోషంతో, భక్తిగా, ఆనందంగా, పండగలప్పుడు, ప్రత్యేక కూడికలప్పుడు, ఆయా సందర్భాల్లో సంతోషంగా దేవుణ్ణి వెంబడిస్తామంటారేమో కానీ వారి భక్తి ఆరిపోయేదిగా ఉంటుంది. 3వ నెల వారు లోక కార్యాలకు, ఈ జీవన సంబంధమైన వ్యాపారాలకు ప్రాముఖ్యత ఇచ్చి ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లలేని పరిస్థితుల్లో ఉంటారు. అయితే మంచి నేల నుండి విత్తనం పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు. మరొక సువార్తలో గ్రహించి అంగీకరించి ఫలించేవారు. మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా దేవుని వాక్యాన్ని మంచి మనసుతో వింటారు, విశ్వాసంతో వింటారు, ఆసక్తితో వింటారు. ఇది దేవుడు నా కొరకు ఇచ్చిన మాట అన్నంత నమ్మికతో వింటారు. కాబట్టి వారు ఆ వాక్యాన్ని గ్రహించగలుగుతారు. గ్రహించిన వాక్యాన్ని వారు అంగీకరిస్తారు, అంగీకరించిన వాక్యాన్ని అవలంబిస్తారు. కాబట్టి వారు 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలిస్తారు. ప్రియ సహోదరుడ, సహోదరి, ఈ కల్వరి దర్శనం కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని మీకు అందిస్తున్నాం. ఇంచుమించు బైబిల్లో ఉన్న అనేక విషయాలను గురించి, పాత కొత్త నిబంధనలో ఉన్న అనేక వర్తమానాలను మీరు వింటూనే ఉన్నారు. అనేక సార్లు మీ హృదయావసరతను తీర్చే వర్తమానాలను మీరు వింటూనే ఉన్నారు. మరి మీ హృదయ స్థితి ఎలా ఉంది? విన్నంతసేపు సంతోషించి వినిన దానిని మర్చిపోయేవారిగా ఉన్నారా? వినిన దాని ప్రకారం బ్రతకాలనుకుంటూ ఒక వారమో ఒక నెలో దేవుని కొరకు బ్రతికి ఆ తర్వాత అణిచివేయబడిన స్థితిలో ముళ్ళ కంపల మధ్య విత్తబడిన విత్తనం వలె ఉన్నారా? అసలు వాక్యమే మాకు అర్థం కావటం లేదు, వింటున్నామే కానీ మర్చిపోతున్నామో, మా హృదయంలోనికి ఏదీ వెళ్ళటం లేదని త్రోవ పక్కన విత్తబడిన విత్తనమును పోలిన వారు ఉన్నారా? లేక క్రీస్తు కొరకు అది ఇది చేస్తారని ఆనందిస్తూ ఆ తర్వాత చప్పబడిపోయి, చతికిలబడిపోయి, శోధన సమయంలో సాతానికి మరణమరలా లొంగిపోయే పరిస్థితుల్లోనే ఉన్నారా? లేక ఈ ఐహిక విచారాలకు, ధనమోషమునకు చోటిచ్చి అణిచివేయబడిన స్థితిలో, చతికిలబడిపోయిన స్థితిలో ఉన్నారా? లేక ఆయన వాక్యాన్ని క్రమముగా వింటూ, శ్రద్ధగా వింటూ, శుద్ధ హృదయంతో వింటూ, సిద్ధపరుచుకున్న హృదయంతో వింటూ, ప్రార్థనతో వింటూ, ఆ వాక్యాన్ని గ్రహించి, అంగీకరించి, అవలంబించి ఫలించేవారిగా ఉన్నారా? ఈ కల్వరి దర్శనం కార్యక్రమాలు వినే మీరందరూ దేవుని వాక్యాన్ని గ్రహించేవారిగా, అంగీకరించేవారిగా, అవలంబించేవారిగా, ఫలించేవారిగా ఉండాలని ఎంతో భారంతో ఈ కార్యక్రమాలను సిద్ధపరిచి దేవుని వర్తమానాలను ఈ రీతిగా మీ వద్దకు తీసుకుని వస్తున్నాం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి, ఫలించండి, ఆయన నామాన్ని మహిమపరచండి.
బహుగా ఫలించవలనని ప్రభు కోరుతున్నాడు గనుక మంచి ఫలమును ఫలిద్దాం, ఆత్మ ఫలమును ఫలిద్దాం, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలిద్దాం. లోకములో ఎందరో యేసుని ఎరగని వారు ఉన్నారు. వారందరికీ క్రీస్తు చేత దీవించబడిన వారు ఈలాగా ఉండును అని మన బ్రతుకుల ద్వారా చూపిద్దాం. దయచేసి స్థలం వంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, ఈ వర్తమానమును వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించు నాయన. వారముల తరబడి, నెలల తరబడి, సంవత్సరముల తరబడి దేవుని వాక్యమును వింటూ ఎటువంటి ఫలము లేని జీవితంలో ఉన్న వారిని ఆకాశ పక్షులు వచ్చి పడిన విత్తనమును పడినట్టే ఎత్తుకొని పోయినట్లుగా త్రోవ పక్కన పడిన విత్తనమును బోలిన స్థితిలో ఉన్న, హృదయ స్థితిలో ఉన్న వ్యక్తులను ఈ సమయంలో దర్శించుము నాయన. వాయుమండల అధిపతులను, దురాత్మల సమూహములను నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధించుచున్నాము అయ్యా. వాక్యమును సంతోషముతో అంగీకరిస్తూ ఆ కాసేపు ఆనందిస్తూ మరల శోధన వచ్చినప్పుడు మరలా లొంగిపోయి మరలా ఇష్టానుసారంగా జీవిస్తున్న వారిని కనికరించిన ఆయన. హృదయమును లోతుగా తవ్వుకొని మా బీటు భూములను దున్నుకొని మా పాపములన్నీ నీ పాదముల దగ్గర ఒప్పుకొనుటకు సహాయం చేయి తండ్రి. సిద్ధపరచబడిన హృదయముతో నీ వాక్యము వినుటకు సహాయం చేయను ఆయన. వాక్యం విని ఫలిస్తున్నాం అనుకుంటూనే ముళ్ళ తొప్పలకు చోటిచ్చి ఐహిక విచారములు, ధనమోసము, ఈ జీవన సంబంధమైన వ్యాపారములకు చోటిచ్చి భక్తిలో అణిగిపోతున్న వారిని కనికరించిన ఆయన. ఎంతకాలం దేవుని వాక్యమును వింటున్నా, ఎన్ని ఆశీర్వాదాలు దేవుని యొద్ద నుండి పొందినా ఇంకా ఆధ్యాత్మిక పరిపక్వత లేక అణిగిపోయిన, కృంగిపోయిన, జారిపోయిన స్థితిలో ఉన్న వారిని కనికరించుము తండ్రి. ఈ రోజున ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరూ వారి హృదయ స్థితి ఎలా ఉన్నదో నీ సన్నిధిలో తెలుసుకున్నట్టుకు సహాయం చేయము. వారి హృదయాన్ని నీ పాదముల దగ్గర కుమ్మరించి సరిచేసుకున్నట్టుకు సహాయం చేయము. మంచి నేలను విత్తబడిన వారి వలె ఈ కల్వరి దర్శన కార్యక్రమాన్ని వింటున్న వారందరూ వారి హృదయాల్లో ఉన్న తప్పులను ఒప్పుకొని విడిచిపెట్టుటకు, వారి హృదయమును సిద్ధపరచుకున్నటకు, సిద్ధ మనసుతో దేవుని వాక్యమును విని గ్రహించి అంగీకరించి అవలంబించి ఓపికతో ఫలించుటకు ఈ నీ బిడ్డలందరికీ నీ సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. విత్తువాను ఉపమానము అనే ఈ చిన్న పుస్తకం మీకు కావాలంటే ఓ చిన్న విరాళాన్ని పంపించండి. మరి ముఖ్యంగా మీ పేరు, చిరునామా, పోస్టల్ అడ్రస్ వివరంగా తెలియచేయండి. ఓ చిన్న పుస్తకాన్ని మీకు పంపిస్తాం. మీ హృదయ స్థితిని ప్రభు సన్నిధిలో పరీక్షించుకోనండి. ఎప్పటికప్పుడు మీ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోనండి. నీ హృదయంలో నుండి జీవజల ధారలు బయలుదేరును గనుక అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీ వెండి బంగారాలను ఎలా భద్రంగా కాపాడుకుంటారో అంతకంటే భద్రముగా నీ హృదయాన్ని కాపాడుకోవాలని సాతాను నిలయముగా కాక దోచుకోవడానికి, నాశనం చేయడానికి ప్రయత్నించే సాతానుకు మనం లోబడిపోక మన హృదయాన్ని ప్రభువుకు అప్పగించుకుందాం. మీ కొరకు మేము కూడా ప్రార్థన చేయాలని ఆశిస్తే మీ పేరు, చిరునామా వివరంగా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా అవసరతలు తెలియచేయండి. టెలిఫోన్ చేసి, లేక ఉత్తరం రాసి, లేక ఈమెయిల్, SMS ద్వారా మీ ప్రార్థనా అవసరతలు తెలియచేయండి. ప్రభు సన్నిధిలో మీ పక్షంలో విజ్ఞాపన చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. మరి భారభరితమైన ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులుగా ఉండకూరితే, ప్రభువుని ప్రేరేపిస్తే మీ విరాళమైన కానుకలు ఆన్లైన్ ద్వారా లేక DDMOs ద్వారా మాకు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక నమ్మకంగా పరిచర్యలో వాడుతున్నాం. అనేక రెట్ల ప్రతిఫలం మీకు రావాలని ప్రభు సన్నిధిలో మీ నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాం. ఇంకా ఈ విషయం మీకు వివరాలు కావాలంటే 08939393939 నెంబర్కి కాల్ చేసి తెలుసుకోరండి. మీరు వెల్లుడి
ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచితమైతే నవంబర్ 4, 5, 6 తారీఖుల్లో భీమవరంలో కల్వరి ఉజ్జీవ సభలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ టీవీ కార్యక్రమాల్లో వర్తమానాలు వింటున్నటువంటి మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థన చేయాలని, మనందరం కలిసి దేవుణ్ణి వెతికి ఆయన నామాన్ని మహింపరచాలని, మనందరం ఏకంగా కూడినప్పుడు బలముగా పరిశుద్ధాత్మ కార్యాలు మన మధ్య జరగాలని, గొప్ప ఉజ్జీవం రగులు కొనాలని ఆశతో ఈ కూడికలను ఏర్పాటు చేస్తున్నాం. దయచేసి ఇప్పటి నుంచి మీరు ప్రార్థించండి. మంచి వాతావరణం కొరకు, దేవుని నామానికి మహిమ కలిగినట్లుగా, ఈ కూడికల ద్వారా అనేకులు రక్షించబడినట్లుగా, ఉజ్జీవించబడినట్లుగా, దేవుని ఆత్మకార్యాలు జరిగినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి. గమనించండి, 2014 సంవత్సరం నవంబరు 4, 5, 6 తారీఖుల్లో భీమవరంలో కల్వరి ఉజ్జీవ సభలు జరుగుతున్నాయి. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, దైవాశీస్సులు పొందండి. సర్వలోకమునకు వెళ్ళి సువార్త చాటెదం, సకల జనులను యేసునకు శిష్యులుగా చేసిదం. ఐక్యతే మన బలము, ఐక్యతతో కొనసాగెదం. ఐక్యతే మన బలము, ఐక్యతతో కొనసాగెదం. కల్వరి ప్రేమధార అనే మధ్యమాస పత్రిక అనేక వేల మంది చదివి ఆధ్యాత్మికంగా మేలు పొందుతున్నారు. మీరు కూడా ఒక ఉచిత పత్రికను పొందగోరితే ఈ రోజు మీ పేరు, చిరునామా వివరంగా తెలియచేయండి. ఇంతకు ముందే మీరు ఈ పత్రికను పొందుతున్న వారైతే కనీసం ₹150 విరాళాన్ని పంపించి పత్రిక అభివృద్ధికి తోడ్పడండి. కల్వరి దర్శనం అనే ఈ కార్యక్రమాలు అనేక ఛానల్స్లో అనేక సమయాల్లో ప్రసారమవుతున్నాయి. వివరాలు కావాల్సిన వారు మాతో సంప్రదించండి. భారభరితమైన ఈ పరిచయలో మీరు కూడా పాలుభాగస్తులై దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందండి. ప్రభుత్వమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. ఇక మీదట మీ ఉత్తర ప్రత్యుత్తరములకు మా ఒకే చిరునామా: జైపాల్ ఫౌండేషన్స్, 29 న్యూ కాలనీ రోడ్, వేళచ్చేరి, చెన్నై 42.